చికెన్ బిర్యానీ చూసారు, మటన్ బిర్యానీ చూసారు, ఎప్పుడైనా ట్యూనా దమ్ బిర్యానీ చూసారా? చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇప్పటికురాను. అయితే ట్యూనా దమ్ బిర్యానీ అయితే రెడీ చేస్తాను అనమాట. చేపలను అయితే మాత్రం శుభ్రం కడుక్కొని పక్కనైతే పెట్టాను అనమాట. అందులో తగినంత అయితే కారం వేసాం, అలాగే తగినంత పసుపు కూడా వేసాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం, తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే లెమన్ అంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, అలాగే పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చేపలు అయితే మాత్రం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే ముక్కలకైతే మాత్రం మనం మిక్స్ చేసిన మసాలా మొత్తాన్ని బాగా ఇంకితాయి అనమాట. అలాగే స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ పైన అయితే పెనం పెట్టుకొని పెనం వీటెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి. చూస్తున్నా చేప ముక్కలు వేస్తుంటే ఎలా పొంగుతున్నాయో, అలా పొంగితే మాత్రం చేపలు అయితే మాత్రం పెనానికి అయితే అంటుకోవన్నమాట. చేపలు అయితే బాగా వస్తాయి. చేపలు అయితే కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చేపలు అయితే వేగుతున్నాయి చూస్తున్నారు కదా. కలర్ అయితే లైట్గా చేంజ్ అయింది. కలర్ అయితే బాగా చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు చేపలు అయితే మాత్రం ఏపిని అయితే పక్క తీసుకోవాలి. చేప ముక్కలు అయితే మాత్రం పక్కగా అయితే తీస్తాను. అలాగే గ్యాస్ అయితే వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించిన తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. అలాగే పక్కన గ్యాస్ కూడా వెలిగించి దానిపైన కూడా ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. అందులో అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను. ఇంకో బౌల్ అయితే వాటర్ అయితే వేసాను అనమాట. రైస్ తగ్గ వాటర్ వేసుకుంటే మాత్రం బాగా ఉడుకుతుంది. అలా అని చెప్పి వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. చూస్తున్నా వాటర్ వేసిన తర్వాత బిర్యానీ సామాన్ అయితే వేసాను అనమాట. అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసి ఆ లైట్గా ఆయిల్ కూడా వేయాలి. చూస్తున్నారు కదా. పక్కనే ఆయిల్ వేసి పెట్టుకున్న బౌల్లో అయితే మాత్రం బిర్యానీ సామాన్ వేసి అలా లైట్గా అయితే వేపాలి. వేపిన తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. అలాగే పచ్చి బఠానీ కూడా వేస్తాను అనమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా అలా వేపాలి. అలాగే క్యారెట్ కూడా వేసాను. క్యారెట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. టమాటా కూడా వేసాను. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వేగనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. చూస్తున్నారు కదా. సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఘాట్ అయితే ఎక్కువ అయిపోద్ది. పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం. చూస్తున్నారా. ధనియాల పౌడరు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ధనియాల పౌడర్ వేస్తాను. ఎక్కువైతే వేయకూడదు, తగినంత వేసుకోవాలి. అయితే ఎసరు అయితే మరిగిపోయింది. రైస్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారా. ఎసరు అలా పొంగినప్పుడే రైస్ వేయాలి. రైస్ అయితే ఒక 15 నిమిషాలు అలా పెడితే మాత్రం రైస్ అయితే ఉడికిపోద్ది. అయితే మనం ఫ్రై చేసిన ముక్కలు అయితే మాత్రం పక్కనైతే ఉన్నాయన్నమాట. అలాగే సరిపడా కారం కూడా వేయాలి. కారం వేసిన తర్వాత కాసేపు అలా కలపాలి. గ్రేవీలో కొంచెం పీసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మాత్రం గ్రేవీ అయితే పక్కగా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం రైస్ వేసి ఒక లేయర్స్ కింద అయితే రావాలి. చూస్తున్నారు కదా, రైస్ అయితే వేస్తున్నాను. అలాగే మనం వేపుకున్న చేప ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే గ్రేవీ కూడా వేస్తాను అనమాట. చూస్తున్నారు కదా. అయితే పైన లైట్గా పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం రైస్ అయితే వేసాను అనమాట. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి కూడా అలా వేసాను. అయితే రైస్ అయితే వేసిన తర్వాత లైట్గా గ్రేవీ వేసి దానిపైన అయితే మాత్రం పుదీనా ఇంకా కొత్తిమీర అయితే వేస్తాను అనమాట. చూడండి. లైట్గా గ్రేవీ వేసుకొని, గ్రేవీ ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగోదన్నమాట. ఘాట్ అయితే ఎక్కువ అయిపోద్ది. అయితే మనం ఫ్రై చేసుకున్న పీసులు కూడా వేసి ఇంకా లైట్గా ఇంకా పుదీనా కూడా వేసాను అనమాట. ఉన్న కొంచెం రైస్ కూడా పైన వేసాం. చూడండి, కొత్తిమీర కూడా వేసాను అనమాట. వేసిన తర్వాత ఒక 50 మినిట్స్ అయితే మాత్రం పక్కన పెట్టాలి. పక్కనంటే మాత్రం గ్యాస్ పైనే. అలాగే మంట కూడా స్లిమ్లో పెడితేనే ఆ రైస్ అయితే మాత్రం బాగా ఉడుకుతుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనమాట. ట్యూనా దమ్ బిర్యానీ అయితే మాత్రం వేరే లెవెల్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో మరో వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటా ఫ్రెండ్స్.